హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మనకి మార్కెట్ లో డైలీ టైం ఫ్రేమ్ లో ఓవరాల్ గా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 23,000. సో మనకి ఫామ్ అయిన క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ చూసుకుంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. బేసిక్ గా ఈ ప్యాటర్న్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అండ్ మార్కెట్ కూడా లోవర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయిపోయి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మన మార్కెట్స్ లో బుల్ ర్యాలీ స్టార్ట్ అయిందని మనం అనుకోవాలా, లేదా ఇది జస్ట్ ఒక టెంపరీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనా అనేది మనం ముందుగా మాట్లాడుకుందాం. దాని తర్వాత ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. నేను పర్సనల్ గా ఈ రోజు వచ్చిన ర్యాలీని జస్ట్ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ కింద కన్సిడర్ చేస్తున్నాను. అది ఎందుకో కూడా ఫస్ట్ 1 by 1 రీజన్స్ లిస్ట్ అవుట్ చేసుకున్నాం. రీజన్ నెంబర్ 1, లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మార్కెట్స్ ఏ రీజన్స్ వల్ల అయితే ఫాలో అయినాయో, లైక్ వార్ ఇంపాక్ట్ వల్ల మనకి మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అవడం వల్ల మన మార్కెట్స్ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతుంది. మరి ఇదే వార్ ఇంపాక్ట్ ఇప్పుడు కూల్ ఆఫ్ అయిందా అంటే వార్ ఇంకా జరుగుతుంది, ఇంకా ఎస్కలేట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా $100 పైన ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఏ రీజన్స్ వల్ల అయితే ఫాలో అయిందో ఆ రీజన్స్ ఇంకా కూల్ ఆఫ్ అవ్వలేదు. ఆ రీజన్స్ కూల్ ఆఫ్ అవ్వనంత వరకు కూడా మనం బుల్ మార్కెట్ అయితే చూడలేం. అండ్ సెకండ్ రీజన్, ఇండియా విక్స్ హైయర్ లెవెల్ లో ఉంది, అబౌట్ 20. ఆఫ్ కోర్స్ ఈ రోజు ఇండియా విక్స్ కూడా 4% ఫాలో అయినప్పటికీ స్టిల్ ఇంకా 21 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇండియా విక్స్ ఇంకా హై లెవెల్ లో ఉంది కాబట్టి మనం అది 20 బిలో, ఇంకా పర్టికులర్ గా 18 బిలో వచ్చేంత వరకు కూడా మన మార్కెట్స్ లో పానిక్ సిచ్యువేషన్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ థర్డ్ రీజన్, ఈ రోజు మనకి WPI ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, అది కూడా ఇంక్రీజ్ అయింది. సో లాస్ట్ వీక్ మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అది ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు WPI ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఇంక్రీజ్ అయింది. అది కూడా పాజిటివ్ న్యూస్ అయితే కాదు. అండ్ ఈ రోజు బుల్ ర్యాలీ వచ్చినప్పుడు మీరు పర్టికులర్ గా సెక్టార్స్ చూసుకుంటే అన్ని సెక్టార్స్ లో పాజిటివ్ క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. జస్ట్ 3-4 బేసిక్ సెక్టార్స్ లో మాత్రమే పాజిటివ్ ర్యాలీ చూసాం. పర్టికులర్ గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్స్ లో పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేస్తాం. రిమైనింగ్ అన్ని సెక్టార్స్ కూడా న్యూట్రల్ గానే క్లోజ్ అయ్యాయి. ఈ రోజు నిఫ్టీ 50 పర్ఫార్మెన్స్ లో మీరు చూసుకుంటే ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ అయినా HDFC బ్యాంక్, SBI, ICICI, ITC ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా న్యూట్రల్ నుంచి నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఇంకా పర్టికులర్ గా మాట్లాడుకుంటే లార్జ్ క్యాప్ సెక్టర్ కాకుండా మిడ్ క్యాప్ సెక్టర్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ ఈ రెండు కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. వాటిలో అంత స్ట్రాంగ్ బయింగ్ అయితే కనిపించలేదు. సో ఈ రోజు ఏదైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో బయింగ్ జరిగిందో దీన్ని మనం ఓన్లీ వాల్యూ బయింగ్ కిందే కన్సిడర్ చేద్దాం. వాల్యూ బయింగ్ అంటే జనరల్ గా మార్కెట్ ఒక పానిక్ సిచ్యువేషన్ వల్ల గానీ ఆర్ ఏ రీజన్స్ వల్ల మార్కెట్ ఫాలో అయినా కొన్ని క్వాలిటీ కంపెనీస్ డిస్కౌంట్ లో దొరుకుతాయి. కాబట్టి ఆ డిస్కౌంట్ లో దొరుకుతున్న ఆపర్చునిటీని యూస్ చేసుకోవడానికి బిగ్ ప్లేయర్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఈవెన్ కరెక్షన్ టైమ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు వచ్చిన మొమెంటం ఓన్లీ వాల్యూ బయింగ్ వల్ల వచ్చిన మొమెంటమే గానీ మార్కెట్ ట్రెండ్ రివర్సల్ అయిపోయి బేర్ మార్కెట్ నుంచి బుల్ మార్కెట్ లోకి వచ్చిన మొమెంటం అయితే కాదు. అండ్ దీంతో పాటు ఫిఫ్త్ రీజన్, మీరు ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసుకోండి. ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మీరు PCR రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటే న్యూట్రల్ కనిపిస్తుంది. అది అంత స్ట్రాంగ్ పాజిటివ్ ఏం లేదు. ఆఫ్ కోర్స్ బేరిష్ మార్కెట్ నుంచి న్యూట్రల్ సిచ్యువేషన్ కి వచ్చింది, అది కొంత గుడ్ న్యూస్. కాకపోతే ఇక్కడ మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పటికీ మీకు ఇంకా కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. పర్టికులర్ గా 23,500 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, పుట్ సైడ్ చాలా తక్కువ ఉంది. సో స్టిల్ ఇంకా ఆప్షన్ చైన్ లో మార్కెట్ స్ట్రాంగ్ బుల్ మార్కెట్ అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్ గా ఈ రీజన్స్ అన్నిటి బట్టి చూసుకుంటే ఈ రోజు వచ్చింది జస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ మాత్రమే, అంతేగాని స్ట్రాంగ్ బుల్ ర్యాలీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు దీని తగ్గట్టుగా మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డీటెయిల్ గా రెడీ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది, సో కొంచెం కేర్ఫుల్ గా ఉంది. సో ఓవరాల్ గా నిఫ్టీలో మనం ఇంపార్టెంట్ లెవెల్స్ మెన్షన్ చేసుకుందాం. సో ఈ రోజు ఇంట్రాడే లో పాయింట్, స్వింగ్ లో పాయింట్ 23,000 స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ రౌండ్ ఫిగర్. అండ్ అలాగే మార్కెట్ ఈ రోజు ఇంక్రీజ్ అన్నప్పుడు 23,500 నుంచే ఎండింగ్ లో మళ్ళీ రివర్సల్ వచ్చింది. కాబట్టి దీని ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుందాం. అండ్ ఇన్ బిట్వీన్ మనకి ఇక్కడ ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంది 23,300. ఇది ఫర్ టైమింగ్ ఒక సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో మార్కెట్ కరెక్షన్ వచ్చింది, ఒక టెంపరీ కన్సాలిడేషన్ రికవర్ అవడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో 23,500 నుంచి మళ్ళీ రివర్సల్ జరిగింది. సో ఇప్పుడు మార్కెట్ లో ఒక టెంపరీ షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా వచ్చింది. కాబట్టి మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేసుకుందాం, అండ్ న్యూట్రల్ కి కూడా ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ అప్ సైడ్ కి వెళ్ళాలి అనుకుంటే, ఒకవేళ మార్కెట్స్ లో రేపు పాజిటివ్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరగాలి. సో అట్లీస్ట్ మనకి ఒక 15 మినిట్స్ క్యాండిల్ రేపు 23,500 అబౌవ్ క్లోజింగ్ ఇస్తే సో అప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక చెక్ లిస్ట్ పెట్టుకుందాం. సో రేపు 23,500 నుంచి 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసి పైకి వెళ్తున్నప్పుడు ఇదే 23,500 దగ్గర మీకు కాల్ సైడ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూ తగ్గాలి. అండ్ పుట్ సైడ్ దగ్గర మీకు ఆన్ యావరేజ్ 30,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. దీని వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు 23,500 బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఈ సినారియో కనిపిస్తేనే అప్పుడు అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. లేదు అనుకుంటే ఆ బ్రేక్అవుట్ ని ఇగ్నోర్ చేసుకోవచ్చు, అదొక ట్రాప్ అవుతుంది. సో మీ స్టాప్ లాస్ టచ్ మార్కెట్ మళ్ళీ బ్యాక్ టు జోన్ లో కూడా వచ్చేయచ్చు. సో ఈ లెవెల్ క్రాస్ అయితేనే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం, అది కూడా విత్ దిస్ క్రైటీరియా, లేదంటే ఇగ్నోర్ చేసుకుందాం. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందంటే ఫర్దర్ గా 23,800 ఇంకొక నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ వరకు మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఒకవేళ మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్
లెవెల్ ఉంది 23,000 అండ్ అలాగే 23,300 దగ్గర కూడా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. కాబట్టి ఈ 23,300 డౌన్ సైడ్ బ్రేక్ అయినా లేదా 23,000 డౌన్ సైడ్ బ్రేక్ అయినా అప్పుడు మనం ఫర్దర్ గా ఈ 2 లెవెల్స్ ఫస్ట్ లొకేషన్ అండ్ సెకండ్ లొకేషన్ ఈ 2 లొకేషన్స్ దగ్గర షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ రెండు స్ట్రైక్ ప్రైస్ లెక్క మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. రెండింటి దగ్గర ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. ఈ సినారియోస్ కనిపిస్తేనే ఆ బ్రేక్అవుట్స్ దగ్గర షార్ట్ తీసుకుందాం. అండ్ ఒకవేళ మార్కెట్ రేపు 23,300 నుంచి 500 ఇక్కడ రీజన్ ఏదైతే ఉందో 200 పాయింట్స్ రీజన్, ఈ రీజన్ లో కన్సాలిడేషన్ జరిగితే కంప్లీట్ గా మార్కెట్స్ ని ఇగ్నోర్ చేసుకోండి. సో ఒకవేళ చేయాలనుకుంటే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోండి, ఆప్షన్ బయింగ్ అసలు చేయదు. అండ్ మరో రేపు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి సెల్లర్స్ కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, రైట్? సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్లాన్ చేసుకుందాం. సో సెన్సెక్స్ లో రేపు అప్ సైడ్ కి మనం ప్రిఫరెన్స్ కింద తీసుకుంటున్న లెవెల్ 76,000 అండి. సో దిస్ ఇస్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ఇదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తే మనం 76,000 అబౌవ్ ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసుకుందాం. బట్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మీకు ఇన్ బిట్వీన్ 75,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసినా లేదా ఈ రోజు ఇంట్రాడే లో డౌన్ సైడ్ బ్రేక్ చేసినా లైక్ 74,000 ఈ రెండు సపోర్ట్ లెవెల్స్ ఫస్ట్ లొకేషన్ సెకండ్ లొకేషన్ ఈ డౌన్ సైడ్ బ్రేక్అవుట్స్ అయినాయి అంటే అప్పుడు ఈ రెండు లెవెల్స్ దగ్గర మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో సేమ్ లైక్ నిఫ్టీ. ఒకవేళ ఆప్షన్ సెల్లింగ్ చేసుకోండి, సెన్సెక్స్ అవాయిడ్ చేసుకోండి. సో ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో ఈ వార్ ఇంపాక్ట్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది బ్యాంకింగ్ సెక్టర్. సో ఒకవేళ బుల్ మార్కెట్ కనుక వస్తే ఆప్షన్ బయింగ్ ఏదైనా అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే నిఫ్టీ సెన్సెక్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ విల్ బి ద బెటర్ ఆప్షన్. సో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది. లాస్ట్ వీక్ లో 7% ఫాల్, ఒక టెంపరీ కన్సాలిడేషన్, ఇప్పుడు కన్సాలిడేషన్ బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. ఈవెన్ దో దీని మనం బుల్ మార్కెట్ కింద అయితే ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోలేం. బట్ ఒకవేళ అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది 55,000. సో ఈ లెవెల్ వన్స్ బ్రేక్అవుట్ కనుక జరిగితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ 50 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చి ఇదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఫుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తే ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తే అప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. లేదనుకుంటే ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మనం ఒక మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నాం కదా. నిఫ్టీలో అయితే 23,500, సెన్సెక్స్ లో 76,000 అండ్ బ్యాంక్ నిఫ్టీలో 55,000. ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ జరిగి 50 మినిట్స్ స్ట్రాంగ్ సస్టైన్ అయితేనే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు కూడా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ సెల్లింగ్ ఆపర్చునిటీ లేదా సపోర్ట్స్ బ్రేక్ అయినా సెల్లింగ్ ఆపర్చునిటీ. సో సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి 54,500 ఒక టెంపరీ సపోర్ట్ ఉంది అండ్ 53,500 నెక్స్ట్ సపోర్ట్. సో ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయినా ఆర్ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయినా సెల్లింగ్ వెళ్ళిపోవచ్చు. 55,000 అబౌవ్ బ్రేక్ అయితేనే మనం బయింగ్ ప్లాన్ చేసుకుందాం. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్ ఏ రీజన్స్ వల్ల ఫాల్ అయినాయో ఇంకా రీజన్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. ఇంకా వార్ జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంకా 100 అబౌవ్ ఉంది, ఇండియా విక్స్ కూడా 20 అబౌవ్ ఉంది. సో మార్కెట్స్ లో పానిక్ సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేద్దాం. బట్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే అన్ని సెక్టార్స్ లో స్ట్రాంగ్ బయింగ్ కనిపించాలి. అట్ ది సేమ్ టైం మనం ఒక చెక్ లిస్ట్ అనుకున్నాం కదా, ఆ చెక్ లిస్ట్ క్రైటీరియా సాటిస్ఫై అయితేనే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం, లేదంటే ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ గైస్. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ టుమారో. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.